హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా మనకైతే విజయనగరంలోనైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అదేంటంటే బాలాజీ జంక్షన్ దగ్గర అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ 21వ తారీఖు వరకే ఉంటుందంట. ఇంకా ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు చాలా బాగుందండి. ఇంకా చీరలు, బట్టలు ప్రతి ఒక్కటినండి. ఇంకా పింగాణి ఐటమ్స్ అయితే మరి చాలా బాగున్నాయండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆవకాయ జాడీలు ఎంత బాగున్నాయో, చాలా ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు మనకు వచ్చేది వేసవికాలం కదా, వేసవికాలంలో ప్రతి ఒక్కరు ఆవకాయలు అయితే పెట్టుకుంటాం కదా. మనకి పెద్ద పెద్ద జాడీలు, చిన్న చిన్న జాడీలు, మంచి కలర్స్లోనైతే జాడీలు అయితే ఉన్నాయండి. ఈ జాడీలు చూసారు కదా, చాలా పెద్ద జాడీలండి. మనం సంవత్సరం అంతా ఆవకాయ పెట్టుకుని నిల్వ ఉంచుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా పింగాణీలోనైతే రకరకాల జాడీలు అయితే వచ్చాయండి. ఇంకా మంచి మంచి కలర్స్లోని చిన్న చిన్నవి, అలాగే సాల్ట్ వేసుకోవడానికి, కారం వేసుకోవడానికి, వీటికి కూడా మసాలాలకు కూడా జాడీలు అయితే ఉన్నాయండి. జాడీల కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవి చూసారు కదా, ఇవి కాఫీ కప్పులు, కప్పు సాసరు ఇలా కూడా ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ కాఫీ కప్పులు అండి. ఇవన్నీ అయితే కాఫీ కప్పులు. ఈ కప్పులు కూడా చాలా బాగున్నాయి, రకరకాల షేపుల్లోనైతే ఉన్నాయండి. ఇంకా రేట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇవే కప్పులు మన షాప్లో కొంటే చాలా రేట్ అయితే చెప్తారండి. కానీ ఇక్కడైతే 6 కప్పులు 100 రూపీస్ అయితే చెప్పారు. చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ బ్లాక్ కలర్ చూసారు కదా, చాలా బాగుంది. బ్లాకే కాదండి, వైట్లోని రకరకాల షేపులతోని చిన్న చిన్న కప్పులు, పెద్ద పెద్ద సైజులు, ఇలా కూడా చాలా రకరకాల కాఫీ కప్పులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇవి చూసారు కదా, చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి ఈ కప్పులు అయితే. ఇంకా పింగాణీలోనైతే రకరకాల కప్పులు అయితే వచ్చాయండి. ఇంకా ఏవైనా సరే 100 రూపీసేనంటండి. చాలా బాగున్నాయి ఇక్కడ కప్పులు అయితే. ఇంకా పింగాణీ ఐటమ్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మనము ఎగ్జిబిషన్కి వెళ్తాం కదా, ఆ ఫ్రంట్లోనే ఇవన్నీ అయితే పెట్టారండి. ఇంకా ఇవి చూసారు కదా, ఆవకాయ జాడీలు అప్పట్లో వచ్చేవి కదా, ఆ ఆవకాయ జాడీలు అయితే ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా సైజులు అయితే చాలా, మనము కేజీ పెట్టుకున్న, అర కేజీ పెట్టుకున్నా సరే, పావు కేజీ పెట్టుకున్న ఆవకాయ, అలాగే మనము మసాలాలు అన్నీ పెట్టుకోవడానికి అయితే జాడీలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఈ బ్లాక్ కలర్ కప్పులు చూసారు కదా, ఇవి కూడా బాగున్నాయండి. ఇంకా మనము జ్యూసులు తాగడానికి, అలాగే కాఫీ తాగడానికి, అలాగా మనకి పింగాణీలోనైతే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా రకరకాల జాడీలే కాదు, రకరకాల పింగాణీ ఐటమ్స్లోనైతే చాలా ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ, ఇంకా ఇక్కడ కాఫీ కప్పులే కాదండి, మొబైల్స్ పెట్టుకుంటాం కదా స్టాండ్లు, అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇవి చూసారు కదా, ఇవైతే ఫ్లవర్ వేజెస్ పెట్టుకోవడానికి, అలాగే మనము ఇంటికి డెకరేషన్ పెట్టుకోవడానికి ఏనుగులు అయితే చాలా బాగున్నాయండి. ఇవి ఎంట్రన్స్లో మనకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో కూజాలు, అలాగే హుండీ పెడతలు, ఇవి కూడా చాలా ఉన్నాయి. హుండీ పెడతల్లోనైతే రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ పెన్నలు పెట్టుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చాలా రకాలైతే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, పింగాణీలో సజ్జాలు కూడా ఉన్నాయి. బ్యాగుల టైప్లో ఉంటాయి కదా సజ్జాలు, అవి కూడా ఉన్నాయండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా పింగాణీలోనైతే ఇక్కడ ఉన్నవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయండి. చూసారు కదా, ఇవి కూడా మంచి కలర్స్లో జాడీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మొక్కల కుండీలండి. ఈ కుండీలు కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే రకరకాల షేపుల్లో ఉన్నాయి. ఇంకా తులసి కోటలు ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న కుండీలండి. మనం ఏవైనా మొక్కలు వేసుకొని ఈ కుండీలో పెట్టుకుంటే డెకరేషన్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఇవి ఫ్లవర్ వేజర్ పెట్టుకుంటాం కదా, కూజాల్లాగా ఉంటాయి పెద్ద పెద్దవి. ఇవి కూడా చాలా ఉన్నాయండి. ఈ కూజాలు అయితే చాలా అందంగా కూడా ఉన్నాయి, మంచి కలర్స్లోనైతే ఉన్నాయండి. చాలా పెద్దవి, మనం ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఈ కుండీలు అయితే. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇవి చూసారు కదా, హ్యాంగింగ్ టైపు, మనం ఇంటికి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఏమో గంటల్లా వచ్చాయండి. ఇవి కూడా పింగాణీలోనే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇందులో కూడా కలర్స్ అయితే చాలా వెరైటీస్ అయితే వచ్చాయి. ఇంకా నేను ముందు వీడియో ఏయూ గ్రౌండ్ చూపించాను కదా, వైజాగ్లోని ఏయూ గ్రౌండ్లోని ఎగ్జిబిషన్ చూపించాను కదా, సేమ్ కొంచెం కొంచెం అలాగే ఉన్నాయి. కానీ అక్కడైతే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఉన్నాయి. కానీ సేమ్ అవే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అంటే అక్కడికి వైజాగ్ వచ్చి ఎవరు తీసుకోలేరు కదా, ఇక్కడ విజయనగరంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసుకొని తీసుకోవడానికి అయితే చాలా బాగున్నాయండి.
ఇంకా ఇక్కడైతే స్టూళ్ళు కూడా ఉన్నాయండి. ఇవన్నీ వుడ్తో చేసినవి. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించినవన్నీ పింగాణివి కదా, ఇవన్నీ వుడ్తో చేసినవండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా డెకరేషన్గా చాలా బాగుంటాయండి. ఇంకా వుడ్తోని ఈ ఐటమ్స్ అన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. రకరకాల డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఈ సజ్జాలు చూసారు కదా, మామిడి పిందుల్లా ఉన్నాయి. ఇంకా ఇవైతే గాజుల స్టాండ్లు అండి. ఇవన్నీ వుడ్తో చేసినవేనండి. ఇంకా ఈ చూసారు కదా, ఈ కూజాలు లాంటివి ఇవి. ఈ ఉయ్యాలైతే చాలా బాగుందండి. ఎందుకంటే మనము డెకరేషన్గా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంట్లోనైతే. ఈ ఉయ్యాలైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. వీడియో చూసి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి. వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి. ఇంకా ఇవైతే మగవాళ్ళ షర్ట్లు అలాగే టాప్స్ అండి. టాప్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి కలర్స్లో టాప్స్ అయితే చాలా ఉన్నాయండి, వెరైటీస్ అయితే. ఇంకా అంబ్రెల్లా టాప్స్, స్ట్రైట్ కట్స్, రెడీమేడ్ టాప్స్ చాలా ఉన్నాయండి. ఇంక ఇవైతే హ్యాండ్ బ్యాగ్లు. ఇవన్నీ హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్లా ఉన్నాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుందండి. ఇంకా షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్, లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా టాప్స్లో ఇవి ఒక వెరైటీస్ అండి. ఇంకా ఇవన్నీ మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయి. ఇంకా ఈ ఎగ్జిబిషన్ అయితే 21వ తారీఖు వరకు ఉంటుందంట. ఇంకా ఇక్కడ వచ్చేసి నైటీలు అండి. నైటీలు కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా కొనుక్కోవాలి అనుకుంటే 21వ తారీఖు వరకే ఉంటుందంట. తర్వాత తీసేస్తారంటే ఈ ఎగ్జిబిషన్ అయితే. కానీ చాలా బాగున్నాయండి. ఇంకా ఇక్కడ కాటన్ చీరలు అవి కూడా బాగా ఉన్నాయి. ఈ సిల్క్ చీరలు, కాటన్ చీరలు చాలా వెరైటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి. ఇంకా రకరకాల కలర్స్లో కూడా ఉన్నాయి. బాందినీ చీరలు అలాగే కాటన్ చీరలు, సిల్క్ చీరలు, సింథటిక్ చీరలు చాలా అయితే వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్లోనైతే. ఇంకా రకరకాల కలర్స్లోని మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఏంటంటే సోఫా కవర్స్ అలాగే బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కాటన్లో చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి. మంచి ప్యూర్ కాటన్లో ఉన్నాయి. అలాగే మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయండి. మనము దివానా మీదకి అలాగే మంచం పైన బెడ్షీట్లు అవన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా గోల్డ్లో సిల్వర్లో కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ కూడాను. ఇంక ఇవన్నీ వేరే టాప్స్ అండి. ఇవన్నీ ఫ్రాక్ టైప్ టాప్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. సెట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇవైతే చెప్పులండి. చెప్పులు కూడా రకరకాల వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అయితే మనము ఇంట్లో ఐటమ్స్ అండి, హోమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ బ్రష్లు, లైట్లు ఇవన్నీ అయితే చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ అన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇవి ఒక రకం టాప్స్లో వెరైటీస్ అయితే ఉన్నాయి. స్టాల్కి వెరైటీస్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కట్టర్స్ అండి. మనం కాయగూరలు కట్ చేసుకోవడానికి కట్టర్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ మనకి కట్ చేసి కూడా చూపిస్తున్నారు. చాలా బాగున్నాయండి ఈ కట్టర్స్ కూడాను. ఇంకా ఇవన్నీ మనము డైలీ అన్నం తిన్న తర్వాత వేసుకుంటాం కదా కిల్లీలోకి. అలాగే సోపు బిళ్ళలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే కత్తెర్లని ఇవన్నీ ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఏనండి. ఇంకా ఈ నైటీలన్నీ బాందినీ వర్క్ నైటీలండి. ఇంకా చిన్నపిల్లల డ్రెస్సులు చూసారు కదా, అవి కూడా చాలా బాగున్నాయండి. మిడ్డీ స్కర్ట్లు ఇవన్నీ. ఇంకా ఇవొక స్టాల్ అండి. ఈ బెడ్షీట్లన్నీ ఇవొక స్టాల్లో పెట్టారు. డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ ఇవొక స్టాల్లో పెట్టారు. ఇంక ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కారపూస అలాగే జంతికలు ఇవన్నీ కూడాను. ఇంకా పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఏంటంటే కిస్మిస్, జీడిపప్పు, మసాలాలు ఇవన్నీ ప్యాకెట్స్ కింద పెట్టి ఇవి కూడా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ అయితే ఇయర్ రింగ్స్, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఈ స్టాల్లోనైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా గాజులు అయితే ఉన్నాయి. ఇంకా ఇది చూసారు కదా ఆదివాసీ ఆయిల్. ఈ ఆయిల్ కూడా అమ్ముతున్నారండి. ఇది కూడా చాలామంది అడిగైతే కొనుక్కుంటున్నారు. ఇప్పుడైతే అందరూ ఆదివాసీ ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్ అయితే వాడుతున్నారు కదా, ఆయిల్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా అందరూ కూడా వచ్చి చూస్తున్నారు, కొనుక్కుంటున్నారు. మనం ఏంటంటే ఇలాగా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడానికి బాగుంటుందండి. ఇక్కడైతే ఎగ్జిబిషన్లోనైతే ఉంది ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే. ఇంక ఇవన్నీ మామూలు హ్యాండ్ బ్యాగ్స్, మామూలు కాలేజ్ బ్యాగులు ఇవి కూడా చాలా వెరైటీస్లోనూ అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చెక్కవండి. ఈ చెక్కవైతే ఏంటంటే గరిటలు, స్పూన్లు, చెక్కకి సంబంధించిన తాళం కప్పలు, ఇలాగ వెల్కమ్ బోర్డులు ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇవన్నీ వుడ్తో చేసినవండి. ఇంకా ఇవన్నీ బాక్సులు.
ఈ వుడ్తో చేసినవన్నీ బాక్సులు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇందులో కూడా హుండీ పెడతల టైప్లో కూడా ఉన్నాయి, మనం డబ్బులు దాచుకోవడానికి. ఇలాగా ట్రేలు, ఈ బౌల్స్ చూసారు కదా చాలా బాగున్నాయి. ఈ బౌల్స్ కూడా 3 సెట్ కింద అయితే ఇచ్చారండి. ఇంకా ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ వుడ్తో చేసినవి. ఇంకా మనం అల్లం దంచుకుంటాం కదా, ఇవి కూడా వుడ్తోనే ఉన్నాయండి. ఇంకా వుడ్తోనైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ట్రేలు, స్పూన్లు అని చాలా ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ బాక్సులన్నీ మనం డబ్బులు అయితే దాచుకోవడానికి అయితే అమ్ముతున్నారండి. ఇంకా ఇవన్నీ రొట్టెల పేటలు ఇవన్నీను. ఇంకా ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు అండి, ట్రాగ్లు బట్టలు, ఇంకా మామూలు డైలీ వేర్ వేసుకుంటాం కదా ఆ బట్టలన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఇవన్నీను అప్పడాలు, ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి, ఇవి స్టడ్స్ టైప్లో ఉంటాయి కదా ఆ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ గాజులు, సింగిల్ బ్యాంగిల్స్ అయితే గాజులు కూడా చాలా వెరైటీస్లో మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయి. ఇంకా ఇవన్నీను సింగిల్ బ్యాంగిల్స్ అండి, మంచి కలర్స్లోనైతే ఉన్నాయి. ఇంకా ఇవన్నీనైతే ఇక్కడ బాలాజీ జంక్షన్ దగ్గర అయితే ఈ ఎగ్జిబిషన్ పెట్టారండి విజయనగరంలోని. ఇంకా నేను ముందు వీడియోలో చూపించాను కదా, అది ఏయూ గ్రౌండ్ అండి, వైజాగ్లోని ఏయూ గ్రౌండ్లోని ఆ ఎగ్జిబిషన్ అయితే. అక్కడ ఉన్నవి ఇక్కడ కూడా కొంచెం కొంచెం ఐటమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీను స్పూన్లు, చెక్కలు, అలాగే స్టాండ్లు, ఇవన్నీ వుడ్తో చేసినవండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఎగ్జిబిషన్ అయితే 21వ తారీఖు వరకే ఉంటుందంట, అక్కడైతే చెప్పమని చెప్పారండి. ఇంకా ఇవన్నీనైతే ఇంకా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా, అవి స్టీల్లో కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా జాడీలు అయితే ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ముంబై మల్లీపూ, మొగల్పూ, గులాబీపూ ఫ్రెండ్స్ వాటర్ ముంబై తీసుకోండి రావాలి. రైట్ సార్, పదండి ఫ్రెండ్స్, ఆఫీస్కి, ఫంక్షన్కి, పార్టీ వరకు చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే మొబైల్ ల్యాంపులు అండి, ఈ ల్యాంపులు కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయి. అలా ఛార్జింగ్ పెట్టుకుంటే తర్వాత మనం కరెంట్ పోయినప్పుడు పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే డోర్ మ్యాట్స్ అండి, ఇవి కూడా డోర్ మ్యాట్స్ కూడా మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయి. ఇదైతే ఇండియన్ ఆర్ట్ క్రాఫ్ట్ షాపింగ్ మాల్ అండి, చాలా బాగుంది. ఇదైతే క్రాఫ్ట్ బజార్ అండి, ఇదైతే రాయల్ క్రాఫ్ట్ బజార్. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్లో కూడా చాలా ఎక్కువ పింగాణివి అయితే ఉన్నాయి, అందుకోసం అయితే ఎంట్రన్స్లో ఇలాగైతే ఉందండి. ఇవన్నీ డోర్ మ్యాట్స్ కూడా చాలా ఉన్నాయి. కార్పెట్స్ కూడా పెద్ద పెద్ద సైజులోనైతే ఈ కార్పెట్స్ కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.